ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన విజయవాడ నుంచి బెంగళూరు వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న నేషనల్ హైవే 544G నేషనల్ హైవే 16 తో ఎలా కనెక్ట్ అవుతుందో మనం చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారని ఉంటారు. పదండి బ్లాగ్ వెళ్దాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే కదా, మన విజయవాడ నుంచి బెంగళూరు వరకు ఒక కొత్త హైవే అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేలో కంప్లీట్గా బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ ఉన్నాయి. బ్రౌన్ ఫీల్డ్ అంటే ఉన్న హైవేనే డెవలప్ చేయటం, గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా హైవేని కన్స్ట్రక్ట్ చేయడం. ఈ హైవేలో కొత్తగా 343 కిలోమీటర్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అంటే నేషనల్ హైవే 44లోని కొడికొండ దగ్గర నుంచి బాపట్ల జిల్లాలో అద్దంకి మీదుగా వెళ్తూ మన నేషనల్ హైవే 16లో ముప్పవరం దగ్గర ఎండ్ అవుతుంది. ఇది కంప్లీట్గా గ్రీన్ ఫీల్డ్ హైవే, కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ హైవేలో ప్యాకేజ్ 1ని ప్యాకేజ్ 2ని చూపించాను, అండ్ అలాగే ప్యాకేజ్ 13ని ప్యాకేజ్ 14ని 1 year బ్యాక్ కంప్లీట్గా చూపించాను, అండ్ అలానే రీసెంట్గా 6 months బ్యాక్ అద్దంకి దగ్గర వర్కింగ్ కూడా చూపించాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంటే చూడండి. అండ్ ఈ రోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే, ఈ హైవే నేషనల్ హైవే 16తో ఎలా కనెక్ట్ అవ్వబోతుంది ముప్పవరం దగ్గర అనేది, అండ్ ఎక్కడ కనెక్ట్ అవ్వబోతుంది అనేది చూపించబోతున్నాను. అండ్ అలానే మీకు ఇంకొక వీడియోలో అద్దంకి దగ్గర లాస్ట్ టైం చూపించే కదా, సేమ్ ప్లేస్లోనే ఎలాంటి వర్క్ జరిగిందో కూడా అండ్ ఎలాంటి వర్క్ ప్రోగ్రెస్ అయ్యిందో కూడా చూపించబోతున్నాను. సో ఇప్పుడు మనమైతే మ్యాప్ వ్యూలో ఎగ్జాక్ట్గా ఈ ఇంటర్చేంజ్ గురించి తెలుసుకుందాం. అలానే ఎగ్జాక్ట్గా ఇంటర్చేంజ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూద్దాం. ఆ తర్వాత మనం కంప్లీట్గా ఈ ప్లేస్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది, ప్రస్తుతం అక్కడ ఎలా ఉందో చూద్దాం. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే నేషనల్ హైవే 544G మన బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే. ఈ హైవే మొత్తం 518 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 518 కిలోమీటర్లో 343 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ హైవే. మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ ఎల్లో కలర్ లైన్, ఇది మొత్తం మనకి గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బ్రౌన్ కలర్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి బ్రౌన్ ఫీల్డ్ అంటే మన బెంగళూరు నుంచి కొడికొండ వరకు ఉన్న హైవేనే ఎక్స్టెండ్ చేస్తారు 6 laneగా. అండ్ అలానే ఇక్కడ మనకి ముప్పవరం ఏరియా ఉంటుంది. ముప్పవరం నుంచి విజయవాడ వరకు ఆల్రెడీ 6 lane ఉంది. సో ఇది ఆల్రెడీ డెవలప్ అయింది కాబట్టి దీన్ని 6 laneగా ఉంచేస్తారు. అందుకే ఇది బ్రౌన్ ఫీల్డ్ అయితే అయింది. ఆల్రెడీ ఈ ఏరియాలో మనకి చిలకలూరుపేటలో బైపాస్ రీసెంట్గా ఓపెన్ అయింది, అది 6 laneగా ఉంటుంది. సో మొత్తం మనకి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో 14 ప్యాకేజీలు అయితే ఉన్నాయి. ఈ 14 ప్యాకేజ్ గురించి డీటెయిల్గా నేనైతే నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక ఈ ప్యాకేజ్ గురించి డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. ఆ వీడియోలో చాలా క్లియర్గా ఈ ప్యాకేజ్ అన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ ఎంతవరకు వర్క్ అయిందన్న విషయాలను కూడా మీతో షేర్ చేసుకున్నాను. ఈ రోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే, ఈ హైవే నేషనల్ హైవే 16తో ఎలా మెర్జ్ అవ్వబోతుందో చూపించబోతున్నాను. అంటే ఎలాంటి ఇంటర్చేంజ్ రాబోతుందో చూపించబోతున్నాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇది మన ముప్పవరం ఊరు అనమాట. ఈ ముప్పవరం దాటిన తర్వాత మనకి సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. ఆ సాయిబాబా టెంపుల్ దగ్గర ఇంటర్చేంజ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ ఇంటర్చేంజ్ దగ్గర వర్క్ ఎలా జరుగుతుందో మీకు క్లియర్గా చూపిస్తాను. అండ్ అలానే ఎగ్జాక్ట్గా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ వరకు మీకు క్లియర్గా వర్క్ ఎలా జరిగింది అండ్ హైవే వర్క్ ఎలా జరుగుతుందో చూపిస్తాను. ఇక్కడైతే చాలా సింపుల్గా సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సింపుల్గా మనం ఈ హైవేలో ఎంటర్ అవ్వచ్చు అండ్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఎవరైతే చెన్నై నుంచి వస్తున్నారో, చెన్నై నుంచి ఇలా వచ్చి ఈ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా, ఇలా లెఫ్ట్ తీసుకొని ఇటు బెంగళూరు వెళ్ళొచ్చు. స్ట్రైట్గా వెళ్తే విజయవాడ వెళ్తాం. అండ్ అలానే ఇటు మన బెంగళూరు నుంచి వస్తున్న వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే అలా డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తారంటే మన విజయవాడ వెళ్తారు. అదే టువర్డ్స్ చెన్నై వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళి ఈ బ్లూ కలర్ లైన్ కదా, ఈ లైన్ ఫాలో అయ్యి ఇలా తిరిగి టువర్డ్స్ చెన్నై వెళ్తారు. విజయవాడ నుంచి వస్తున్న వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇలా డైరెక్ట్గా ఈ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా ఈ బెంగళూరు విజయవాడ హైవేలో ఎంటర్ అవ్వచ్చు. సో ఇలా ఈ ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఇంటర్చేంజ్ కోసం కూడా క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇంకా మీకు ఈ హైవే గురించి ఇంకొన్ని విషయాలు డీటెయిల్ చెప్తాను. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్ వ్యూలో మీకైతే నేను చాలా క్లియర్గా మ్యాప్ వ్యూలోని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంటర్చేంజ్ ఎలా వస్తుంది అనేది. అండ్ అలానే ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు డీటెయిల్డ్గా ప్యాకేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్లో చాలా క్లియర్గా ఈ ప్యాకేజ్ అన్నింటినీ ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ ప్యాకేజెస్ ఎన్ని కిలోమీటర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్లో కంప్లీట్ వీడియోస్ ఉంటాయి, చూడండి. మరి ఇప్పుడు ఇంటర్చేంజ్ వర్క్స్ని చూద్దామా? ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది నేషనల్ హైవే 16. నేషనల్ హైవే 16 దగ్గర మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే
మనకి ముప్పవరం దాటిన తర్వాత రైట్ సైడ్లోని వర్క్ జరుగుతున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే సాయిబాబా టెంపుల్ ఉంటుంది. రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది టెంపుల్. ఆ టెంపుల్ దాటిన తర్వాత మనకి చాలా క్లియర్గా వర్క్ జరుగుతున్నట్టు కనిపిస్తుంది. అండ్ అలానే లెఫ్ట్లో చూస్తున్నట్లయితే ఆల్రెడీ టెంపెట్ కోసం ఒక వే అనేది క్రియేట్ చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది. రైట్ సైడ్లో మీకు సాయిబాబా టెంపుల్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఇంటర్చేంజ్ వర్క్ క్లియర్గా కనిపిస్తుందని నేను అనుకుంటున్నా, ఎందుకంటే నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ముందు మనం చూస్తున్నట్లయితే అదే చెన్నై కోల్కతా హైవే, నేషనల్ హైవే 16. సో మీకు చెప్పాను కదా, మ్యాప్ మీద చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ హైవేలో కంప్లీట్గా బ్రౌన్ ఫీల్డ్ అండ్ గ్రీన్ ఫీల్డ్ రెండూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూస్తున్నది బ్రౌన్ ఫీల్డ్. ఈ నేషనల్ హైవే 16 ఏదైతే ఉందో అది మొత్తం బ్రౌన్ ఫీల్డ్ అనమాట. ఇటువైపు ఎలాంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ 6 లేన్ కాబట్టి. సో ఓన్లీ గ్రీన్ ఫీల్డ్ ఇంకా నేషనల్ హైవే 44ని అప్డేట్ చేయాలి. సో అటువైపు కూడా తొందరలోనే నేను మీకు వర్క్ అనేది చూపిస్తాను ఎలా జరుగుతుంది అనేది. నేను అవి చూపించాలా లేదా అనేది ఈ వీడియో మీద బేస్ అయి ఉంటుంది. ఈ వీడియోకి అండ్ అప్కమింగ్ వీడియోకి మంచి రీచ్ వచ్చిందంటే ఖచ్చితంగా నేను అటు వెళ్ళి అవి కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లోనే సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ ద్వారా మనం ఎలా వెళ్తే ఎటు వెళ్తాం అనేది మీకు మ్యాప్ వ్యూలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా మరి చూస్తున్నారు కదా, కంప్లీట్గా మనకి ఈ చెట్లే కనిపిస్తున్నాయి కదా, ఇవేం ఉండవు కొన్ని రోజుల్లోని మొత్తం కంప్లీట్గా ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్ అలా అనుకుని మనకి ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. సో కంప్లీట్గా మనకైతే అటువైపు కూడా వర్కే జరిగింది. ఇంతకుముందు అంటే ఒక 6 months బ్యాక్ నేను వచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి వర్క్ జరగలేదు. అసలు ఈ ఇంటర్చేంజ్ ఎక్కడ వస్తుందో కూడా మనకు క్లారిటీగా అర్థం కాలేదు. బట్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకి కంప్లీట్ కనిపిస్తుంది అక్కడ రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఒక చిన్న కల్వర్ట్ అయితే వస్తుంది. సో మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఆ ప్లేస్లోనే ఈ కల్వర్ట్ అయితే వస్తుంది. ఈ హైవే గురించి ఇంకొన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను. అవేంటంటే మనకి ఈ హైవే ఏ ఊర్ల మీదకి వెళ్తుంది అండ్ ఏ జిల్లాలో వెళ్తుంది అనేది మనం తెలుసుకుందాం. ఈ హైవే 2 రాష్ట్రాలను కలుపుతుంది. అది కర్ణాటక, మన ఆంధ్రప్రదేశ్. మొత్తం 11 జిల్లాలను కలుపుతుంది. కర్ణాటకలో 3 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో 8 జిల్లాలు. ఇందులో కర్ణాటకలో చూస్తున్నట్లయితే బెంగళూరు అర్బన్ డిస్ట్రిక్ట్ అండ్ అలానే బెంగళూరు రూరల్ డిస్ట్రిక్ట్. మూడోది చిక్కాబల్లాపుర డిస్ట్రిక్ట్. ఈ 3 జిల్లాలని కనెక్ట్ చేస్తుంది ఈ హైవే. మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా, కడప జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, బాపట్ల జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఈ 8 జిల్లాలని కనెక్ట్ చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఈ అన్ని జిల్లాలకి మంచి కనెక్టివిటీ అయితే వస్తుంది. ముఖ్యంగా మన రాయలసీమ ఉంది కదా, రాయలసీమలో కడప జిల్లాకి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఎవరైతే మన వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్దాం అనుకున్నారో వాళ్ళకు కూడా చాలా హ్యాపీ జర్నీ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం మనం తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి అలా బెంగళూరు వెళ్తున్నాం. ఒకవేళ ఈ హైవే కంప్లీట్ అయిందంటే డైరెక్ట్గా మనం బెంగళూరు వెళ్ళిపోవచ్చు. ఈ హైవేలోంచి చాలా వరకు ఫ్యూల్ సేవ్ అవుతుంది అండ్ టైం ఇంకా మనీ కూడా సేవ్ అవుతుంది. సో ఇవి ఈ హైవే వల్ల బెనిఫిట్ పొందే జిల్లాలు. ఇంకా మనం టౌన్స్ కూడా చూద్దాం. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుంది అనేది. అక్కడ మనం చూసుకోవచ్చు రోడ్ వర్క్ కూడా జరిగింది. ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాను, కానీ మీకు నేను చెప్పే కదా, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, నా డ్రోన్ అయితే చాలా ఎఫెక్ట్ ఇచ్చింది. యాక్చువల్గా ఏంటంటే అది గాల్లో ఉన్నప్పుడు బ్యాటరీ 0 అయిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా నార్మల్ బ్యాటరీకి వస్తుంది. అది ఎందుకు జరుగుతుందన్న విషయం నాకు అర్థం కాలేదు. దాన్ని రిపేర్ చేసిన ట్రై చేస్తున్నా కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. సో అందువల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోయాను, లేకపోతే కంప్లీట్గా మీకు ప్యాకేజ్ 14 చూపించేవాడిని. సో చూసారు కదా, మీకైతే ఆల్మోస్ట్ ఇంటర్చేంజర్ వర్క్ని అండ్ అక్కడ నుంచి ఒక 2 kilometers వర్క్ని క్లియర్గా చూపించాను. సో ఇప్పుడు మనం ఈ రూట్లో కనెక్ట్ అయ్యే మేజర్ టౌన్స్ గురించి తెలుసుకుందాం. బెంగళూరు, చిక్కాబల్లాపూర్, కొడికొండ, గోరెంట్ల, కదిరి, పులివెందుల, ఎర్రగుంట్ల, కడప, మైదుకూరు, మల్లేపల్లె, వంగపాడు, అద్దంకి, పొదిలి, గుంటూరు, మంగళగిరి, అమరావతి, అలానే మన విజయవాడ. ఇవన్నీ కూడా మేజర్ టౌన్స్ ఈ రోడ్ కనెక్ట్ చేస్తుంది. ఇంకా మనకి ఈ దగ్గరలోని ఇంటర్చేంజెస్ కూడా వస్తాయి. మీకు ఆల్రెడీ మన అద్దంకి దగ్గర వర్క్ చూపించే కదా నా ప్రీవియస్ వీడియోలని. అప్కమింగ్ వీడియోలో కూడా చాలా క్లియర్గా చూపిస్తాను వర్క్ ఎలా జరుగుతుంది అనేది. అండ్ అలానే అక్కడ మనకి ఇంటర్చేంజ్ వస్తుందో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసారుగా, మొత్తం మీకైతే కంప్లీట్గా ఈ హైవే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే ఏ మేజర్ టౌన్స్ వస్తున్నాయి, ఏ డిస్ట్రిక్ట్స్ వస్తున్నాయి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మనమైతే వెనక్కి అయితే వచ్చాం. కంప్లీట్గా మన నేషనల్ హైవే 16 చూస్తున్నాం. ఈ ప్లేస్లోనే ఇంటర్చేంజ్ వస్తుంది. సో క్లియర్గా మీకు అర్థమవుతుంది కదా ఇంటర్చేంజ్ ఎలా వస్తుంది అనేది. మీకు మ్యాప్ వ్యూలో చూపించాను. అండ్ అలానే ఇక్కడ కూడా మనం చూడొచ్చు మనకి ఇంటర్చేంజ్ ఎలా వస్తుంది అనేది. సో కంప్లీట్గా ఈ ప్లేస్లో ఇంటర్చేంజ్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా తయారవబోతుంది ఈ లొకేషన్. అండ్ మొత్తం చూసుకోవచ్చు
ఆ చుట్టుపక్కల కొండలు అండ్ అలాగే ఆ మధ్యలోంచి వే అయితే చాలా బాగుంది. ఇంకా మనకి ఈ రూట్లో టనల్స్ కూడా వస్తాయంట, అది కూడా నేను మీకు తొందరలో అప్డేట్ చేస్తాను. సో మీరు చూస్తున్నారుగా కంప్లీట్గా ఆ హైవే ఎలా వెళ్తుంది అనేది. అండ్ అలానే ఇలా మనకి పర్పెండికులర్గా ఒక హైవే కనిపిస్తుంది అండ్ మనకి అడ్డంగా ఒక హైవే కనిపిస్తుంది. స్ట్రైట్గా వెళ్ళేది బెంగళూరు హైవే అండ్ రైట్కి వెళ్తే విజయవాడ, లెఫ్ట్కి వెళ్తే మన ఒంగోలు, తర్వాత నెల్లూరు, ఇంకా తిరుపతి, చెన్నై ఆ ఊర్లన్నీ వెళ్ళొచ్చు అనమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ట్రావెల్ చేస్తూ వెళ్తే. సో మరి మీలో ఎంతమంది నేషనల్ హైవే 16లో ట్రావెల్ చేశారు? విజయవాడ దాటిన తర్వాత మాత్రం 6 లేన్ ఉంటుంది కదా, చాలా చాలా సూపర్గా ఉంటుంది. సో చూసారుగా, మీకు చాలా క్లియర్గా బోర్డు కూడా ఉంటుంది అక్కడ. లెఫ్ట్లో మీకు బోర్డు అది కనిపిస్తూ ఉంటుంది. ఆ బోర్డులో మనం చూసుకోవచ్చు, లెఫ్ట్కి వెళ్తే ఇంకొల్లు, ఇంకా ముప్పవరం. సో హైవే అయితే మనకి ఇలా ఉంటుంది. ఈ హైవే అయితే మాత్రం కంప్లీట్ యాక్సెస్ కంట్రోల్ ఉంటుంది. సో ఇది కూడా యాక్సెస్ కంట్రోల్డే, కానీ ఈ ప్లేస్లో మాత్రం మనం చూస్తున్నట్లయితే కంప్లీట్గా ఓపెన్గా కనిపిస్తుంది. ట్రక్స్ అవి వెళ్తున్నాయి అండ్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది కదా ఒక మనిషి అలా నడుచుకుంటూ వస్తున్నాడు, అది మనమే షూట్ చేస్తున్నాం అనమాట. సో కిందకి వెళ్తే ఇంకా క్లియర్గా నేను మీకు కనిపిస్తాను. సో ఈ వీడియో చూసడం మాత్రం నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే మధ్యలో సడన్గా బ్యాటరీ 0 అయిపోయి ఫోర్స్ ల్యాండింగ్ అయ్యింది. సినిమా అయిపోయింది అనుకున్నా, బట్ ఏం జరగలేదు. అదే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫైనల్గా చెప్పాలంటే నేనైతే మీకు కంప్లీట్గా ఈ హైవే గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే కంప్లీట్గా ఈ హైవేలో ఎలాంటి వర్క్ జరుగుతుంది, ఇంకా ఈ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది, అలానే మనకి ఈ ఇంటర్చేంజ్ ఏ హైవే కనెక్ట్ అవుతుంది, అలానే మనకి ఈ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుందో కూడా చాలా చాలా క్లియర్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది అండ్ అలాగే మీ అభిప్రాయాలు ఏంటో కూడా అన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. వీడియో బాగా నచ్చితే షేర్ చేసేయండి. సో నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.